జీడిపప్పు మిఠాయి చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఇప్పుడు బెల్లాన్ని ఇలాగా రోట్లో వేసి దంచుకుంటున్నాను. పొయ్యి మీద మూకుడు పెట్టి ఈ బెల్లాన్ని దంచుకున్న బెల్లాన్ని మూకుడులో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం రోట్లో తీసి ఇందులో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కరిగించుకోవాలి. వాటర్ ఏమీ వద్దు ఫ్రెండ్స్, వాటర్ ఏమీ వేయకూడదు. ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు జీడిపప్పు తీసుకున్నాను, 2 గ్లాసుల బెల్లం పొడి తీసుకున్నాను. బెల్లం కరిగేలోపు మనం నేతిని ప్లేట్కి అప్లై చేసుకుందాం. ఈ విధంగా పప్పు గుత్తితో అన్ని జీడిపప్పుల్ని ఇలా ముక్కలు చేసుకున్నాను. బెల్లం ఇలా రాగానే మనం జీడిపప్పులు వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి జీడిపప్పులన్నీ వేసుకొని కలుపుకున్నాను. ఈ విధంగా బెల్లం పాకాన్ని ప్లేట్ మొత్తం సర్దుకోవాలి. జీడిపప్పు బెల్లం పాకం రెడీ. కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. కోడిగుడ్డు పులుసుకు కావాల్సిన పదార్థాలు: నూనె, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలు, చింతపండు గుజ్జు. ముందుగా మెంతులు పాన్లో వేస్తున్నాము. ఆయిల్ కాగింది. మెంతులు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కొంచెం పసుపు, రుచికి తగినట్లుగా కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత చూసి యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే లైట్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు టమాటా, మిర్చి యాడ్ చేస్తాను. వీటిని కూడా కొంచెంసేపు మగ్గబెట్టుకున్నా. టమాటాలు ఇలా మెత్తగా గుచ్చైపోయినాయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 స్పూన్ మామిడికాయ తురుము, 1 స్పూను చింతపండు వేయాలి. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. మామిడికాయ వేయటం వలన చింతపండు గుజ్జు కొంచెం తక్కువ పడుతుందండి. వేస్తేనే బాగుంటుందండి రుచి కోసం. మనకి ఇలా చింతపండు గుజ్జు యాడ్ చేశాక రుచికి తగినంత కారం యాడ్ చేస్తా. 1 పచ్చిమిర్చి వేసాం కదండి, 1 స్పూను కారం వేస్తున్నాను. సాంబార్ కారం. దీన్ని సాంబార్ కారం అంటారండి. ఈ రెసిపీ మీకు ఇంకోసారి చూపిస్తాను. కూర కారం అంటారు, సాంబార్ కారం అంటారు. ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు. అది ఒకరోజు మీకు చేసి చూపిస్తాను ఎలాగో. గుంటూరు వైపు ఇది బాగా ఫేమస్గా చేస్తారండి, గుంటూరు, విజయవాడ జిల్లాలు. కారం కలిపేశాక తగినన్ని వాటర్ పోసుకుందాం. అంతే ఈజీ అండి, ఏం లేదు. ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా ఆ 2 ఉంటే చాలండి. ఈ కోడిగుడ్డు పులుసు అనేది కూరగాయ ఏమీ లేకపోయినా, టమాటా లేకుండా కూడా చేయొచ్చండి. ఉత్తమ చింతపండు అది వేసేసి, టమాటా ఇంట్లో లేకపోయినా, పచ్చిమిర్చి లేకపోయినా, ఏం లేకపోయినా ఉప్పు, కారం, పసుపు, 1 ఉల్లిపాయ వేసేసుకొని, చింతపండు ఇవి వేసుకొని గుడ్లు ఉంటే చాలు, ఈజీగా అయిపోతుంది. దీంట్లోనే గుడ్లు బదులు బెండకాయలు వేస్తారు, వంకాయలు వేస్తారు, చామదుంపలు. ఇదే పులుసు స్ట్రక్చర్ అండి. దీంట్లో మనము వెజిటేబుల్స్ని, దోసకాయ ఇలాంటివి యాడ్ చేసుకోవటం ముక్కల పులుసు అంటారు. ఇలాగే పులుసు విధానం మాత్రం ఇదేనండి తయారు. ఇందులో కొంచెం లాస్ట్లో బెల్లం యాడ్ చేస్తారు, బాగుంటుంది. ముద్దపప్పులోకి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూడండి, మీరే చెప్తారు వారెవ్వా తులసి అని. ఇలా పులుసు దగ్గర పడేటప్పుడు కోడిగుడ్లని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా గుడ్లు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇవి మనం కలబెట్టుకోవాలి. గుడ్డుకి ఆల్రెడీ నేను చీలికలు పెట్టానండి, కొంచెం చీల్చాను. అలా చీలవటం వలన అది జ్యూస్ అనేది, పులుసు ఈ కోడిగుడ్డు లోపలికి పోయి బాగా
అంత టేస్ట్గా తినటానికి బాగుంటుందండి. 1 స్పూను ధనియాల పొడి అండి. బెల్లం కూడా ఆల్రెడీ వేసాను, స్కిప్ మిక్స్ అయింది. సరే, వేడి వేడి కోడిగుడ్డు పులుసు రెడీ అయింది. సర్వ్ చేసుకుందాం గిన్నెలోకి.